ఓ లంచాల బాబు, ఓ జన్మభూమి కమిటీల బాబు, మరి మీ పాలనలో ఏముందయ్యా గర్వకారణం? చెప్పవయ్యా చంద్రబాబు, చెప్పవయ్యా అని అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎంగా ఉండి కూడా, 3 సార్లు సీఎంగా చేసి కూడా ఇదే పేదలకు నువ్వు ఏం చేశావయ్యా బాబు అని అడిగితే దానికి సమాధానం లేదు. కాబట్టి చెప్పలేక కాబట్టి ఈరోజు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గురించి ఈరోజు నేను మాట్లాడుతూ, అయ్యా చంద్రబాబు, నీ పేరు చెబితే ఏ ఒక్కరికైనా ఒక్కటంటే ఒక్కటైనా ఏ పేదకైనా నువ్వు చేసిన మంచి గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు. నీ పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా పేదవాడికి చేసిన ఒక స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 చంద్రబాబు పేరు చెబితే ఇవేవి గుర్తుకు రావు. ప్రజలకు చేసిన మంచి గుర్తుకు రాదు, ఇంటింటికి చేసిన మంచి అంతకన్నా గుర్తుకు రాదు. కానీ చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేది ఏమిటి? చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేటివి వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు. ఇవి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే అంశాలు. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈ ఎన్నికలు అన్నది కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కానే కాదు. ఈ ఎన్నికలు అన్నవి పేదల భవిష్యత్ మార్చే ఎన్నికలు అని మళ్ళీ అందుకే చెప్తా ఉన్నా. జగన్ ఉంటే పేదలకు పథకాలన్నీ కొనసాగుతాయి. జగన్ లేకపోతే మళ్ళీ ప్రజలు మోసపోయి పథకాలన్నింటికీ కూడా ముగింపే. పేదల భవిష్యత్ అంధకారమయం కాకుండా మధ్యలో నిలబడి ఉన్న వ్యక్తి ఒక్క మీ జగన్, ఒక్క మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అన్న, అక్క, చెల్లెమ్మ, మీరే చెప్పండి, ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా ఓటు వేయాలంటే మీరు ఏమి చూస్తారు అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. కేవలం రంగురంగుల మోసపూరిత వాగ్దానాలు, మోసపూరిత మేనిఫెస్టోలు, మోసపూరిత వాగ్దానాలు చూసి ఓటు వేస్తారా? లేక జరిగిన మంచిని చూసి ఎవరు ఉంటే మనకు మంచి జరుగుతుంది అన్న అంశాన్ని చూసి ఓటు వేస్తారా అన్నది నేను మిమ్మల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎందుకనంటే అందరూ ఆలోచన చేయమని ఎందుకు అడుగుతా ఉన్నాను అనంటే, ఓటు వేసే ముందు జరిగిన మంచిని చూసి ఎవరు ఉంటే మంచి జరుగుతుంది అన్న ఆలోచన చేసి ఓటు వేయండి అని చెప్పి ఎందుకు అడుగుతున్నాను అనంటే, గతంలో మీ అందరికీ గుర్తుందా? 2014 గుర్తుందా? 2014లో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడ్డాడు. గుర్తుందా? 2014 గుర్తుందా? ఈ పాంప్లెట్ అక్క, ఈ పాంప్లెట్ గుర్తుందా అన్న? ఈ పాంప్లెట్ 2014లో ఇదే చంద్రబాబు కూటమిగా ఏర్పడి ఆయన సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే ముగ్గురు ఫోటోలు గుర్తున్నాయా? ఒకవైపు ఆయన, మరోవైపున దత్తపుత్రుడు, మధ్యలో మధ్యలో ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు. గుర్తున్నాయా ఈ ఫోటోలు? కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం గుర్తుందా? ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు నాయుడు గారు ఇదే పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా ఆ రోజుల్లో గుర్తుందా? ఈనాడు చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా, TV5 చూసినా అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా?
హోరెత్తిచ్చారు అడ్వర్టైజ్మెంట్లు. ఇదే చంద్రబాబు నాయుడు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే కూటమి మీ ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో రాసినవి చదవమంటారా? చదవమంటారా? చదవమంటారా అక్క? చదవమంటారా అన్న? ముఖ్యమైన హామీలు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందా? జరిగిందా? రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా. రెండవ అంశం, రెండో ముఖ్యమైన హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. అక్క 14,205 కోట్ల రూపాయలు, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు అప్పట్లో కనీసం ₹1 అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా